మహాభారతం క్విజ్. భీష్మ తండ్రి ఎవరు? జవాబు: శంతను రాజు. కురువింటి మొదటి కొద్దిమంది రాజులలో రాజు శంతనుడు ఒకడు. అతనికి ఇద్దరు భార్యలు, గంగా నదీ దేవత మరియు సత్యవతి, ఆమె మత్స్యకారురాలు. శంతను రాజు మొదటి భార్య గంగ ద్వారా భీష్మ కుమారుడు. చిత్రాంగద మరియు విచిత్రవీర్య భీష్మునికి సవతి సోదరులు. ద్రోణుడు ఏకలవ్యుడిని ఏ గురుదక్షిణ అడిగాడు? సమాధానం: అతని కుడి బొటనవేలు. ద్రోణుడు చేసిన అత్యంత క్రూరమైన చర్యలలో ఇది ఒకటి, మరియు అతను కురుక్షేత్ర యుద్ధభూమిలో దీనికి పరిహారం చెల్లించాడు. భీష్ముడు యువకుడిగా ఉన్నప్పుడు అతని పేరు ఏమిటి? జవాబు: దేవవ్రత. గంగాదేవి భీష్ముని అతనికి అప్పగించినప్పుడు శంతనునికి ఈ విషయం చెప్పింది. దేవవ్రత అంటే వివేకంలోనూ ఆయుధాల వినియోగంలోనూ అతీతుడు. దుశ్శాసనుడిని ఎవరు చంపారు? సమాధానం: భీమ. కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజున భీముడు దుశ్శాసనుడిని చంపాడు. కుంతి ఎంతమంది కుమారులు లేదా కుమార్తెలకు జన్మనిచ్చింది? సమాధానం: 4. కుంతి నకులుడు మరియు సహదేవ మాద్రి కుమారులు లను కూడా తన కుమారులుగా భావించినప్పటికీ ప్రశ్న జన్మించడం అని ప్రస్తావిస్తుంది. ఆమెకు జీవశాస్త్రపరంగా 4 కుమారులు: రాధేయ, కర్ణ, యుధిష్ఠరు, భీముడు మరియు అర్జునుడు. భీష్మ అనే పదానికి అర్థం ఏమిటి? సమాధానం: భయంకరమైన ప్రమాణం ఉన్న వ్యక్తి. భీష్ముడు తన జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాడని ప్రతిజ్ఞ చేసినప్పుడు దేవతలు భీష్మ అనే పదాన్ని ఉచ్చరిస్తూ అతనిపై పూల వర్షం కురిపించారు. సూర్యభగవానుడు కర్ణుడికి పెట్టిన ఆభరణాల పేర్లు ఏమిటి? సమాధానం: కవచం మరియు కుండల. కర్ణుడు సూర్యభగవానుడు మరియు కుంతి యొక్క కుమారుడు. అయితే కుంతి అప్పుడు కన్యగా ఉన్నందున అతనిని పుట్టగానే వదిలివేసింది. కుండల అంటే చెవిపోగులు, కవచ అంటే కవచం.